హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్ ట్రాఫిక్ కంట్రోలర్ పోస్టులు అనమాట. మీకు దీనికి 12 lakhs per annum శాలరీ ఉంటుంది. అండ్ ఇలాంటి ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ రావండి. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫీమేల్ మేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి మీరు బీటెక్ చేస్తున్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే hl-india.co.in. ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి. అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టార్టింగ్ మనకి కెరీర్స్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయాలి. ఇక్కడ ఈ కాషన్ ఐ కన్ఫర్మ్ అని క్లిక్ చేయండి. మీకు ఏమేమి ఉన్నాయో ఆపర్చునిటీస్ అన్నీ వస్తాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే సెలెక్షన్ ఆఫ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ట్రైనీ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయాలన్నమాట. ఇది క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుందండి. మనకి అడ్వర్టైజ్మెంట్ కోసం ఇది క్లిక్ చేయాలి. హిందీలో ఇదనమాట. అండ్ మీరు అప్లై చేయాలి అంటే కనుక క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి ఇది క్లిక్ చేస్తున్నాను. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. ఫస్ట్ మనకి ఇది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్ అనమాట. వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. ఎవరికి అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ట్రైనీస్ కోసము వాళ్ళు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తున్నారు అనమాట. ఇది ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. దీనికి ఫస్ట్ ఏంటంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ట్రైనీ. ఫస్ట్ మీకు ఈ ట్రైనింగ్ అనేది 1 year పాటు ఇస్తారండి. ట్రైనింగ్లో కూడా మనకి పే చేస్తారు. తర్వాత మనకి అసిస్టెంట్ ఏరోడ్రమ్ ఆఫీసర్ గ్రేడ్ 1 హోదాలో మీకు పోస్టింగ్ అనేది ఉంటుందన్నమాట పర్మనెంట్గా. నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ట్రైనీస్. ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే 9 పోస్టులు ఉన్నాయండి. 9లో మీకు అన్రిజర్వ్డ్ 5 ఉన్నాయి, ఓబీసీ 3 ఉన్నాయి, ఎస్సీ 1 ఉంది. అన్రిజర్వ్డ్ ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది గ్రేడ్ 1 హోదాలో ఉంటుంది. పే స్కేల్ చూడండి, 30,000 నుండి 1,20,000 వరకు కూడా బేసిక్ పే ఉంటుందన్నమాట. దీనికి మీకు అలవెన్సెస్ చాలా ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని మనకు 1 lakh వరకు కూడా శాలరీ వస్తుంది అనమాట పర్ మంత్. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే చూడండి, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ అంటున్నారు. అంటే బీటెక్ చేసిన వాళ్ళు ఇంటర్మీడియట్ తర్వాత 4 years బీటెక్ చేస్తారు కదా, వాళ్ళు అనమాట. అంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు. అది కూడా ఏమేమి డిసిప్లిన్స్ అంటే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఈ 3 డిసిప్లిన్స్లో ఉన్న వాళ్ళు. అందులో మళ్ళీ మీకు ఏ కోర్సులు ఉన్నాయో చెక్ చేసుకోండి. ఇవన్నీ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఆ 3 విభాగాల్లో ఇస్తున్నారు. బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. మనం అప్లై చేయాలి అంటే కనుక మీరు బీటెక్లో జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 70% అండ్ ఎస్సీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 60% కంపల్సరీ రావాలి. ఏజ్ లిమిట్ ఎంత ఉంది అంటే మినిమం 18 years, మ్యాక్సిమం 28 years వరకు కూడా అప్లై చేయొచ్చండి. అది మీరు 16/10 వరకు క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. ఇది లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్. అండ్ అదేవిధంగా మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ వాళ్ళకి 5 years ఎక్స్ట్రా ఉంటుంది. అండ్ ఓబీసీ వాళ్ళకి 3 years ఎక్స్ట్రా ఉంటుంది. డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి 10 years ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుందంటే ఎస్సీ, ఎస్టీ, ఇంటర్నల్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఫీ ఎగ్జంప్టెడ్. ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అండ్ రిమైనింగ్ వాళ్ళందరూ కూడా 500 rupees పే చేస్తే చాలు. ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే నేను స్టార్టింగ్ వచ్చేటప్పుడే మీకు స్టార్టింగే వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఒక లింక్ చూపించాను కదా, అప్లై ఆన్లైన్ అని. ఆ లింక్కి వెళ్ళి మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. hl-india.co.inకి వెళ్ళి మీరు కెరీర్స్లో అప్లై ఆన్లైన్ అని తీసుకొని అక్కడికి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. తర్వాత ఆన్లైన్లో మీరు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుందన్నమాట. అన్నీ కూడా ప్రతి స్టెప్ వైజ్గా ఇస్తున్నారు. మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఆఫ్లైన్ రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారంట. సో మీకు ఇంకెటువంటి ఇంటర్వ్యూ లేకుండా రిటన్ టెస్ట్ తీసుకొని తర్వాత స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి తీసుకుంటారనమాట. ఈ రిటన్ టెస్ట్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే 136 marks ఉంటాయంట. అండ్ 2.5 hours టైం ఇస్తారు. అందులో మళ్ళీ మీకు ఏమిటంటే part 1, part 2, part 3 అనేవి ఉంటాయండి. part 1లో వచ్చి మీకు 17 multiple choice questions ఆన్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది.
పార్ట్ 2లో వచ్చి మీకు 34 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ ఆన్ ఇంగ్లీష్ అండ్ రీజనింగ్లో ఉంటుంది. పార్ట్ 3 విల్ కన్సిస్ట్ ఆఫ్ 85 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆన్ కన్సర్న్ డిసిప్లిన్, అంటే ఎలక్ట్రికల్ సబ్జెక్టు. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఏ సబ్జెక్టు వాళ్ళకి కన్సర్న్ సబ్జెక్టులో మార్క్స్ 85కి ఉంటుంది. మీకు రిటన్ టెస్ట్ అనేది బెంగళూరులోనే ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు అక్కడే రాయాల్సి ఉంటుంది ఎగ్జామ్ మాత్రం. అండ్ తర్వాత మనకి ట్రైనింగ్ అనేది హైదరాబాద్లో ఉంటుందన్నమాట. కానీ మంచి అవకాశం అండి, చాలా మంచి అవకాశం. 12 lakhs per annum అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్ కాబట్టి చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు. అండ్ మీరు ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. మీకు ఇక్కడ చూడండి, డ్యూరింగ్ ద ట్రైనింగ్ పీరియడ్ ట్రైనీ షెల్ డ్రా స్టైఫెండ్, మీకు బేసిక్ పే 30,000 ఇస్తారంట. తర్వాత ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ ద ట్రైనీ వుడ్ అబ్జార్బ్డ్ యాజ్ అసిస్టెంట్ ఏరోడ్రమ్ ఆఫీసర్గా పోస్ట్కి ఇస్తారని చెప్పుకున్నాం కదా. సో పే స్కేలు 30,000 నుంచి 1,20,000 వరకు కూడా మీకు బేసిక్ పే ఉంటుంది. మీకు అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని 1 lakh వరకు వస్తుందండి. ఇక్కడ చూడండి, అలవెన్సెస్ చాలా ఉంటాయి. డియర్నెస్ అలవెన్స్ ఉంటుంది, పర్క్స్ అండ్ అలవెన్సెస్ ఉంటాయి, కెఫ్టేరియా సిస్టము, కంపెనీ అకామిడేషన్, హౌస్ రెంట్ అలవెన్స్, పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే ఉంటుంది. తర్వాత ఏటీసీ స్ట్రెస్ అలవెన్స్, రేటింగ్ అలవెన్స్, ఈ విధంగా మెడికల్ ఫెసిలిటీస్, లీవ్, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ అండ్ సూపరాన్యుయేషన్ బెనిఫిట్స్, ఈ విధంగా చాలా రకాల బెనిఫిట్స్ అన్నీ కూడా కలుపుకొని మీకు 1 lakh per month వరకు వస్తుందండి. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. టెంటేటివ్ డేట్స్ కూడా మెన్షన్ చేస్తున్నారు చూడండి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్కి 25th September స్టార్ట్ అయింది, 16th October వరకు టైం ఉందండి. అండ్ మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి రిటర్న్ ఎగ్జామ్ 24th November అని చెప్తున్నారు. సో టెంటేటివ్గా మీకు అంత షెడ్యూల్ అంతా ఇచ్చేసారనమాట, మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు ఫైనల్ ఆఫర్ కూడా January 2025లో వచ్చేస్తుంది. మీరు దీన్ని ఎలా అప్లై చేయాలి అంటే, స్టార్టింగ్ మనం చెప్పాం కదా, వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే ఇలా వస్తుంది, క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుందండి. అప్లై ఆన్లైన్ అనేది క్లిక్ చేయండి. అప్పుడు ఇక్కడ కన్ఫర్మేషన్ ఓకే, తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఈ ఫామ్ అంతా కూడా మీరు ఫిల్ చేయాలి. ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ అండ్ ప్రొసీడ్ టు అప్లికెంట్ లాగిన్ ఇది క్లిక్ చేయాలన్నమాట. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ బీటెక్ అర్హతతో మీకు చాలా మంచి అవకాశం అండి, చాలా అంటే చాలా మంచి అవకాశం. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్ కాబట్టి ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.